తెలంగాణలో మొదలైన మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఇతర ప్రాంతాలకు కూడా మెల్లగా ప్రాకుతుంది. కానీ అసలు నిజంగానే వాళ్ళు స్థానిక వ్యాపారుల యొక్క వర్తకాన్ని చెడగొడుతున్నారా, గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నారా? ఇక్కడ అసలు వాళ్ళ వ్యాపార సూత్రమాన్ని చూస్తే వాళ్ళు చాలా ఐకమత్యంగా ఉండి ఎక్కువ మొత్తాదులో ఒకేసారి వస్తువులను కొనడం ద్వారా మనకి తక్కువ ధరకు ఇవ్వగలుగుతారు. నాణ్యత లేనిదే ఎవరు కూడా వర్తక రంగంలో ఎక్కువ కాలం మన్నలేరని మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా వాళ్ళు మాట్లాడే విధానం చాలా చక్కగా ఉంటుంది. అంటే ఆతిథ్యం 100 రూపాయల వస్తువైనా, 10,000 వస్తువైనా, 1,00,000 వస్తువైనా ఏది కొన్నవాడికైనా వాళ్ళు ఒకే రకమైన మర్యాద ఇస్తారు. ఇది మన స్థానిక వర్తకుల్లో లోపిస్తుంది. కొంత వ్యాపారం ఎక్కువ అవగానే, కొంచెం పలుకుబడి పెరగగానే మన వాళ్ళ మాట తీరులో మార్పు వస్తుంది. అంతేకాకుండా ఖచ్చితమైన పనివేళలు ఉంటాయి. చాలా నాణ్యంగా ఉండడమే కాకుండా చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు. అంతేకాకుండా వ్యాపారం వెంటనే ఎదగాలనే ఆలోచన కాకుండా ఏ వ్యాపారానికైనా కనీసం 1000 రోజులు అనేది ఉండాలని వారు భావిస్తారు. ఈ 1000 రోజుల్లో వాళ్ళు క్లిక్ అవ్వకపోతేనే పక్కకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇది కూడా వాళ్ళ యొక్క వ్యాపార రహస్యంలో ఒకటి. అంతేకాక చాలా చిన్న వయసు నుంచే మొదలు పెడతారు. అప్పు లేకుండా చిన్న పెట్టుబడితో మొదలు పెడతారు. క్రమశిక్షణ కలిగిన వ్యాపారం, ఖచ్చితమైన పనివేళలు, ఎక్కువ మొత్తంలో కొనడం ద్వారా తక్కువ ఖర్చుతో వాళ్ళు మనకి కస్టమర్కి ఇవ్వగలగడం, కస్టమర్తో ఎంత తక్కువ కొన్నా ఎక్కువ కొన్నా ఒకే విధంగా మాట్లాడడం, మనల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ వాళ్ళ యొక్క వ్యాపారానికి అసలైన సక్సెస్ కారణం.